హాయ్ వ్యూయర్స్, సంజీవని గార్డెన్స్కి స్వాగతం. నా దృష్టిలో ప్రతి నీటి బిందువు విలువైనదే. అలాగే మన గార్డెన్ నుంచి ఒక నీటి బొట్టు కూడా బయటికి పోకూడదు. సాధారణంగా మనకు గార్డెన్లలో కనిపించే సమస్య వాటర్ లాగింగ్. కానీ నా గార్డెన్లో ఒక నీటి చుక్క కూడా వృధా కాకుండా చేయగలిగాను. ఇదివరకు భారీ వర్షాలు పడ్డాయంటే గార్డెన్లో 10 నుంచి 12 గంటల వరకు నీరు నిల్వ ఉండేది. ఈ సమస్యను చాలా సహజమైన పద్ధతిలో మల్టీపర్పస్ పాత్వేస్ని ఉపయోగించి డ్రైనేజ్ సిస్టమ్ని ఎలా ఏర్పాటు చేయగలిగామో తెలుసుకుందాం. ఈ డ్రైనేజ్ వ్యవస్థను గురించి తెలుసుకునే ముందు మన గార్డెన్లో నీరు ఎక్కువ నిల్వ ఉండే ప్రదేశాలను ముందుగా గుర్తించాలి. అంటే గార్డెన్లో నీరు ఎక్కడ ఎక్కువ నిల్వ ఉంటున్నాయి, ఎలా వస్తున్నాయి, వర్షం పడిన తర్వాత నీరు ఏ స్థాయిలో ఉంటుందనే విషయాలను గమనించాలి. అలాగే ఈ నీరు బయటకు వెళ్ళే మార్గాలు ఏమేమి ఉన్నాయనే విషయం కూడా గమనించాలి. అదేవిధంగా గార్డెన్లో వాలు ఉన్న తీరును గమనించాలి. దీనివల్ల మనము నీటి యొక్క గమనాన్ని నియంత్రించవచ్చు. నేను ఈ గార్డెన్లో ప్రతి 5 అడుగులకు 1 ఇంచ్ చొప్పున వాలును ఏర్పాటు చేసుకున్నాను. అది కూడా నైరుతి దిశ నుండి ఈశాన్య దిశకు ఈ వాల్ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గార్డెన్కు ఈశాన్య దిశలో ఒక ఇంకుడు గుంతను పర్కోలేషన్ ట్యాంక్ను కూడా ఏర్పాటు చేశాను. గార్డెన్లో పడినటువంటి వర్షం నీరు మొత్తం కూడా ఈ ఇంకుడు గుంత ఉన్న ప్రాంతానికి వచ్చే విధంగా చేయడం జరిగింది. ఈ విధంగా వర్షపు నీరు బయటికి వెళ్లకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వరుసగా 48 గంటలు వర్షం కురిసినా కూడా గార్డెన్లో నీరు నిల్వ ఉండడం లేదు. ఈ వర్షం నీరంతా కూడా కేవలం 2-3 గంటలలో ఇంకిపోవడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మన గార్డెన్లోని చెట్లను కాపాడుకోవడమే కాకుండా అవి ఆరోగ్యంగా ఎదిగే విధంగా చేశాం. ఈ పర్కులేషన్ ట్యాంక్ ఏర్పాటు గురించి పూర్తి సమాచారాన్ని సంజీవని గార్డెన్స్ ఎపిసోడ్ SGT5 ఇంకా SGE5లో వివరించాను. తప్పనిసరిగా చూడండి. ఈ ఎపిసోడ్స్ మీకు ఉపయోగపడాలని డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ని ఇస్తున్నాను, గమనించండి. గార్డెన్లో ఏర్పాటు చేసినటువంటి ఈ పాత్వేస్ రహస్యం ఏమిటో మీకు ఇప్పుడు తెలియజేస్తాను. మీకు ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను ఏంటంటే, భారీగా వర్షం పడిన తర్వాత ఒకవేళ ఆ వర్షం నీరు 10 నుంచి 12 గంటలు మన గార్డెన్లో నిల్వ ఉన్నట్లయితే మొక్కల వేలు దెబ్బతిని అవి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా నేను సహజమైన పద్ధతిలో ఒక డ్రైనేజ్ సిస్టమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఫ్రెంచ్ డ్రైనేజ్ మెథడ్ను ఆధారంగా తీసుకొని వాటికి చిన్న చిన్న సవరణలు చేసి నేను ఈ ప్రాజెక్ట్ని రూపొందించడం జరిగింది. సాధారణంగా ఈ సిస్టంలో రంధ్రాలు కలిగినటువంటి PVC పైపులను వాడతారు. అందుకు బదులుగా నేను కేవలం గులకరాలను, కంకర్రాలను ట్రెంచ్ అడుగు భాగంలో వేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నది మల్టీపర్పస్ పాత్వేస్. దీన్నే మనము డ్రైనేజ్ సిస్టమ్ మాదిరిగా తయారు చేసుకోవడం జరిగింది. ఈ మల్టీపర్పస్ పాత్వేస్ని డ్రైనేజ్ సిస్టమ్ లాగా ఎలా తయారు చేశామనే విషయాన్ని తెలియజేస్తాను. ముందుగా నేలపైన 12 ఇంచుల లోతుతో 18 ఇంచుల వెడల్పుతో ట్రెంచెస్ని తవ్వుకోవాలి. ఈ ట్రెంచెస్ యొక్క అడుగు భాగంలో 40 mm సైజ్ కంకర్రాలను 4 ఇంచుల మందంతో నింపుకోవాలి. తర్వాత దానిపైన ఇప్పుడు 20 mm సైజు గల కంకర్రాలను 4 ఇంచుల మందంతో నింపుకోవాలి. ఇప్పుడు దీనిపైన 2 ఇంచుల మందంతో రోబోసాండ్ రాయి పొడిని పరుచుకోవాలి. చివరిగా దీనిపైన దళసరిగా ఉండే వాగు ఇసుకను కానీ నది ఇసుకను కానీ 2 ఇంచుల మందం వేసి లెవెల్గా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత
దీనిని నేను వర్షాకాలంలో పరీక్షించి చూస్తే ఇది చాలా పర్ఫెక్ట్గా పనిచేసింది. ముఖ్యంగా దీన్ని భారీగా వర్షం వచ్చిన సమయంలో పరిశీలించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం మా గార్డెన్లో వాటర్ లాగింగ్ సమస్య కానీ వాటర్ స్టాగ్నేషన్ సమస్య కానీ రాలేదు. సో ఇది బెస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ అని ప్రూవ్ అయింది. ఒక రకంగా ఈ పాత్వేస్ మంచి ఫలితాలను ఇస్తున్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ లాగే కాకుండా గార్డెన్లో నడవడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ పాత్వేస్ పైన నడుస్తూ గార్డెన్ అంతా తిరుగుతూ స్వచ్ఛమైన గాలిని, సహజమైన వాతావరణాన్ని, పచ్చదనాన్ని, మంచి పరిమళాలను ఆస్వాదిస్తున్నాము. అందుబాటులో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని ఈ ప్రాజెక్ట్ కోసం నేను మొత్తం 15,000 రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. అలాగే ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎటువంటి స్కిల్డ్ వర్కర్స్ కానీ టెక్నికల్ పర్సన్స్ కానీ అవసరం ఉండదు. సో ఈ ఎపిసోడ్ని ముగించే ముందు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏమేమి చూస్తామనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మన గార్డెన్లో ఉపయోగించినటువంటి సేంద్రియ ఎరువులను, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని గురించి చూస్తాము. అలాగే గార్డెన్ మొక్కలలో పెరుగుదలను, వాటి అభివృద్ధిని గురించి కూడా చూస్తాము. ఇంకా గార్డెన్లోని మొక్కలను, గార్డెన్లో ఉన్న నేలను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలనే విషయాలను గురించి కూడా చూస్తాం. ఇక్కడ మీరు ఈ గార్డెన్ యొక్క ఓవరాల్ వ్యూను చూస్తున్నారు. బిల్డింగ్ టెర్రేస్ పైనుంచి కనిపిస్తున్న దృశ్యం ఇది. సో వ్యూయర్స్, సీక్వెన్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.